వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజంలో ఒక మంచి ముచ్చటకు వచ్చిన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏ దోషం ఉందనుకుంటున్నారు? వాస్తు దోషం అనుకుంటున్నారా? ఇది న్యూమరాలజికల్గా దోషం అనుకుంటున్నారా? ఏ దోషం అన్నది అనుకుంటున్నారు మీరు? ఆయనకు ఒకటే ఒక దోషం, మాట దోషం. మాట దోషం, నోరు బాగలేదు. మాట దోషం, ఆయన పోతున్నటువంటి బాట దోషం. ఈ రెండు దోషాల వల్ల ఆయన ఖచ్చితంగా ప్రజల లోపల కంటవుతున్నాడు, ప్రజలకు దూరం అవుతున్నాడు. వాళ్ళు దగ్గర అవుతున్నామేమో అని భ్రమ పడుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆ భ్రమగానే మిగిలాల. దోషం దోషం అనగానే నన్ను మళ్ళీ స్వామీజీనో లేకుంటే వాస్తు శాస్త్రవేత్తనో లేకుంటే న్యూమరాలజిస్టునో ఇదంతా ఏదో అనుకునేరు. మళ్ళీ నేను ఏ బాబాను కాదు, ఏది కాదు. వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి దోషం అది మీరు గమనించాలా దయచేసి. ఎందుకంటే ఆయన ఆ దోషంతోనే ఇవాళ ప్రజలకు దూరం అవుతూ ఉన్నాడు. తర్వాత ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, దూరం కావటానికి ప్రధానమైనటువంటి కారణము కేవలమైన మాట దోషం. ఆయన మాట బాగలేదు, అంటే నోరు బాగలేదు. దొడ్డు భాషలో చెప్పాలంటే నోరు బాగలేదు, మాట బాగలేదు, బాట బాగలేదు. ఇవి మార్చుకుంటే ప్రజలకు దగ్గర అవుతాడు. ఆ ప్రజలకు దగ్గర అవటానికి ప్రయత్నం చేయమని చెప్పేసి